హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే వినాయక చవితి బ్లాగ్ అనమాట. సో వినాయక చవితి రోజు ఏంటి రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చూస్తున్నారు కదా. అవునండి, రాఖీ రోజు రాఖీ సెలబ్రేట్ చేసుకోలేదని మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా. ఇంకా ఆల్రెడీ చిన్నోడికి అయితే వెండి బ్రాస్లెట్ తీసుకున్నాను అనమాట. ఈసారి రాఖీ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి. కానీ ఇంకా ఆ రోజు అయితే సెలబ్రేట్ చేసుకోలేకపోయినాము. దాని తర్వాత కూడా ఒక 10 days 15 days అట్లా కట్టుకుంటూ ఉంటారు కదా. అట్లా కట్టిద్దామని పోస్ట్ పోన్ అవుతూనే వస్తుందన్నమాట. ఫైనల్గా ఇంకా ఈరోజు ఎట్లాగో పండగ కదా, ఈరోజు కట్టేసే హ్యాపీ అని చెప్తే ఇంకా ఆ రోజు అయితే హ్యాపీ ఆరుకి బ్రాస్లెట్ కమ్ రాఖీ అయితే కడుతుందనమాట. సో రాఖీ ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాను కానీ ఇంకా ఆ రోజు అయితే సెలబ్రేట్ చేసుకోలేకపోయినా. షాపింగ్ కూడా అన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట. హ్యాపీ కోసము ఏమంటారు డ్రెస్సెస్ తీసుకున్నాను. హ్యాపీకి ఆరుకి డ్రెస్సెస్ తీసుకున్నాను, ఆరుకి వెండి బ్రాస్లెట్ తీసుకున్నాను, ఆరు హ్యాపీకి గిఫ్ట్ ఇవ్వడానికి చిన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనేసి మీకు అప్పుడు చెప్పున్నాను కదా. అట్లా మేము ఇంకొకటి ఆరుతోటి గిఫ్ట్ ఇద్దాము అన్నట్టు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ 2 అయితే తీసుకునిండే అనమాట. అట్లా రాఖీ కట్టగానే అక్కకి ఇప్పిద్దాము అన్నట్టు అన్నీ మంచిగా షాపింగ్ అయితే చేసుకొని పెట్టుకున్నాను. కానీ ఫైనల్గా చూస్తే అదంతా అవ్వలేదన్నమాట. ఒక షార్ట్ వీడియో చేసి ఇయర్ రింగ్స్ చూపిద్దాము అనుకుంటున్నాను కానీ అసలు టైం అయితే సరిపోతలేదన్నమాట. చాలా పెండింగ్ బ్లాగ్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఇది ఎక్కడ పెండింగ్ పడిపోతుందో. వినాయక చవితి అయిపోయింది ఆల్రెడీ. అండ్ ఆల్సో వినాయకుళ్ళు కూడా నిమజ్జనాలు కూడా దగ్గరకు వస్తున్నాయి కదా. దాని తర్వాత పెడితే ఇంకా అస్సలు బాగోదు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ వీడియో ఎడిటింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పటి వరకు అయితే వినాయక చవితి రోజు తీసుకున్న బ్లాగు. మేమైతే వినాయకుడిని ఏం పెట్టలేదండి. పెట్టుకోవాలని నాకు ఇష్టం ఉంది, కాకపోతే పిల్లలు ఇప్పుడు చిన్నగా ఉన్నారు, పూజలు అవన్నీ నాకు మంచిగా అవ్వవన్నమాట. ఇప్పుడు ఇంట్లో పనులే టెన్షన్తో చేసుకుంటా ఉంటా. మళ్ళీ ఇంట్లో దేవుడిని పెట్టుకొని పిల్లలతోటి నాకు అంత హడావిడి అయిపోతుంది. పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత పెట్టుకుందాంలే అన్నట్టయితే అనుకున్నాను అనమాట. అండ్ ఇప్పటిదాకా ఇంట్లో ఉండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనేసి చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న వచ్చేసి మేము ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వెళ్ళినాము. సో ఇంకా ఫస్ట్ రోజుది ఇది రెండు ఒకటే దాంట్లో పెట్టేద్దాము వినాయక చవితి వ్లాగ్ లాగా అన్నట్టు ఇవి రెండు కలిపి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగే రెడీ అయ్యి వెళ్ళిపోయినాము. ఆల్రెడీ మొన్న వెళ్ళాలనేసి ప్లాన్ ఉండే అనమాట. మొన్న అంతా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి ఉన్నాం కానీ మా హస్బెండ్ అయితే వేరే పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మొన్న అయితే వెళ్ళలేకపోయినాము. ఇంకా మొన్న వెళ్ళలేదు కాబట్టి ఇంకా నిన్న అయితే కంపల్సరీ వెళ్ళాలి అన్నట్టు అయితే అనుకున్నాం అనమాట. ఎందుకు అంటే ఈరోజు సాటర్డే, రేపు సండే, వీకెండ్స్ కాబట్టి ఫుల్ రష్గా ఉంటుంది. ఇంకా మేబీ మండేనో ట్యూస్డేనో తీసేస్తారు అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఇంకా టైం లేదు, వెళ్ళేసి వద్దాము. పిల్లలతోటి కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తేనే మంచిగా అనిపిస్తుంది. ఖాళీగా ఏమి ఉండదు, కాకపోతే వీక్ డేస్లో కొంచెం అన్నా బెటర్ కదా వీకెండ్స్ తోటి పోల్చుకుంటే అన్నదైతే నా ఒపీనియన్ అనమాట. అట్లా వెళ్దాము అంటే ఇంకా మార్నింగే రెడీ అయిపోండి వెళ్దాము అనేసి అయితే చెప్పినారు. ఇంకా మార్నింగ్ లేకగానే రెడీ అయిపోయినాం అనమాట. ఇంకా బాసన్లు అవన్నీ నేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా జస్ట్ మార్నింగ్ లేవగానే స్నానాలు ఒక్కటే ఉంటాయి కదా, జస్ట్ అన్నట్టే అనిపిస్తుంది కానీ అట్లీస్ట్ 3 hours 2 hours అన్న పడుతుంది అనమాట. నేను చేసి పిల్లలకు చేపించుకొని వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అయ్యి వెళ్ళేసరికి. చూస్తున్నారు కదా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. స్ట్రీట్ షాపింగ్ మాత్రం చాలా బాగుంటుందండి. నేను కొన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అంటే చిన్నప్పటి నుంచి కూడా వెళ్తూ ఉన్నాను, కాకపోతే మధ్యలో కొన్ని ఇయర్స్ అయితే మిస్ అయినాయి. కానీ 7-8 years బ్యాక్ తీసుకున్న జ్యువెలరీ కూడా నా దగ్గర అసలు ఇప్పటికి కూడా కలర్ పోలేదనమాట, అట్లనే ఉంది. సో నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది, రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది. అందుకని ఇంకా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక చిన్న వస్తువులన్నా తెచ్చుకుంటాను అనమాట. లాస్ట్ ఇయర్ అసలు ఏం తీసుకోలేదు. మేమేమనుకున్నాం ఇప్పుడు ఇట్లా వెళ్తాం కదా, మళ్ళీ వచ్చే దారిలో తీసుకుందాము అనేసి అనుకుంటాం కానీ మళ్ళీ వచ్చే దారి ఇది ఉండదు కదా, వేరే దారి ఉంటుంది, అక్కడ అసలు ఏమి ఉండవు అనమాట. ఇంకా పిల్లలతోటి మళ్ళీ రివర్స్ వచ్చి తీసుకోవాలంటే ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అయితే తిడతారు అనమాట. సో అందుకని నాకు ఇయర్ గుర్తొచ్చి వెళ్ళేటప్పుడే తీసేసుకున్నాను అనమాట. హ్యాపీకి అసలు చైన్స్ ఏమీ లేవు. ట్రెడిషనల్గా వేసినప్పుడు ఏం లేదు, తను జీన్స్ అట్లా వేసుకున్నప్పుడు కూడా అసలు చైన్స్ ఏమి లేవన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీకు చూపించాను చూడండి, అవి తీసుకుందాము అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఫైనల్గా ఇప్పుడైతే నాకు కనిపించినాయి అనమాట. ఇంకా అవి అయితే తీసుకున్నాను. ఆ పర్ల్స్ జ్యువెలరీ ఉంది కదా, దాని గురించి మీకు లాస్ట్లో మళ్ళీ చూపిస్తూ చెప్తాను. నాకైతే చాలా నచ్చిందనమాట. సో అట్లా కొన్ని చైన్స్ అయితే హ్యాపీ కోసం తీసుకున్నాను. ఇక్కడ హ్యాపీకి టాయ్స్ తీసుకోవాలి అనేసి వాళ్ళ డాడీ అయితే ఏమంటారు తీసుకోవాలి అని అంటున్నారు కానీ నేనేమో వద్దు ఆ టాయ్స్ ఎన్ని ఉన్నా ఉత్తగానే వాడేస్తుంది, అందుకనే వద్దు, దాని ప్లేస్లో చైన్స్ అనేసి కొన్ని చైన్స్ అయితే కొనుక్కున్నాను అనమాట. ఇంకా కొనుక్కొని దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఇంకొకటి నిజంగా బ్లెస్డ్ అనే చెప్పాలండి. మేము లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఎప్పుడు వచ్చినా కూడా మేము ఎప్పుడు మధ్య దారిలో నుంచి అయితే వెళ్ళలేదన్నమాట.
ఫస్ట్ టైం అక్కడ ఒక కానిస్టేబుల్ అక్క అయితే ఉన్నారనమాట, ఆమెకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంకా మా హస్బెండ్ అడిగారనమాట వెళ్తాము అనేసి. తనైతే ఫస్ట్ ఒప్పుకోలేదు, ఎందుకంటే మమ్మల్ని చూసి వేరే వాళ్ళు అడగడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా అందరినీ పంపిస్తే ఆ మధ్యలో కూడా క్లమ్జీ అయిపోతుంది కదా, సో అట్లా కొంచెంసేపు ఒక 2 to 3 minutes అట్లా వెయిట్ చేయించి మమ్మల్ని అయితే పంపించేసినారనమాట. ఫైనల్గా అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నోడితోటి ఎంత ఫ్రీగా మంచిగా దర్శనం అయ్యింది అంటే బ్లెస్డ్ అనే చెప్పాలన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా మాకు చిన్నపిల్లలు ఉన్నారు, కాకపోతే మేము ఫస్ట్ రోజు వెళ్ళాం అనమాట. ఫస్ట్ రోజు వెళ్ళడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ రోజు చాలామంది విఐపీస్ వస్తూ ఉంటారనమాట, లైక్ హీరోస్, పొలిటికల్ లీడర్స్ అట్లా వస్తూ ఉంటారు. కాబట్టి ఆ లైన్ అనేది మనకు అస్సలు ఇవ్వరు, అది ఇంపాసిబుల్ అనమాట. నాకు నిన్న రియలైజేషన్ అయ్యిందనమాట. అరే ఎప్పుడు ఫస్ట్ రోజే వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తూ ఉంటాం, కానీ ఇట్లా కొన్ని డేస్ అయిన తర్వాత వస్తే అది మన లక్లేండి. ఆ రోజు కూడా ఎవరైనా వస్తున్నారు అంటే మనల్ని ఆ లైన్లో నుంచి అయితే పంపించారు. నిన్న అదృష్టం బాగుంది కాబట్టి ఎవరు రాలేదు, మమ్మల్ని అయితే పంపించారు. మేమైతే మంచిగా ఫొటోస్, వీడియోస్, దర్శనం అన్నీ హ్యాపీగా అయితే చేసుకున్నాం అనమాట. అస్సలు ఇబ్బంది అనిపించలేదు. కొంచెం మార్నింగ్ టైం అంటే మిడ్ మార్నింగ్ అనొచ్చు, 10:30, 11 ఆ టైంకి అంతా అక్కడ ఉన్నాం కాబట్టి ఎండ కూడా మరీ అంత ఎక్కువ ఏం లేదు కాబట్టి ఓకే అనిపించింది అనమాట. సో మంచిగా ఆ గణపయ్యనైతే మా చిన్ని గణపయ్యతోటి దండం పెట్టించినాం అనమాట. అసలు ఇంత రష్లా చిన్నోని తీసుకొని రావడం అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే నేను లాస్ట్ ఇయర్ ఆరుని ప్రెగ్నెంట్ తోటి ఉన్నాను అనమాట. ప్రెగ్నెంట్ తోటి ఇక్కడికైతే వచ్చిన. ఇంకా నాకు మిత్ అని చెప్పాలో లేకపోతే నిజం అని చెప్పాలో ఏమో నాకు అర్థం కాదు, కానీ మీతో అయితే షేర్ చేసుకుంటా. మీ ఒపీనియన్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. అయితే చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నానన్నమాట, వినాయకుని లడ్డు తింటే లడ్డులాగా పిల్లలు పుడతారు, అబ్బాయి పుడతాడు అన్నట్టు చిన్నప్పటి నుంచి అట్లా వింటూ ఉన్నాను. హ్యాపీ అప్పుడు ఏంటి అంటే నాకు వినాయక చవితి రాలేదన్నమాట, ప్రెగ్నెన్సీ 9 monthsలో. సో అయ్యో వినాయక చవితి రాలేదు అన్నట్టయితే ఫీల్ అయినా అనమాట. దాని తర్వాత ఆరుని ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు అయితే ఎర్లీగానే 3rd or 4th monthలో అట్లా వచ్చిందనమాట. ఇంకా వచ్చినప్పుడు ఎట్లా వదులుకుంటా చెప్పండి, కంపల్సరీ వెళ్ళాల్సిందే, నేను ప్రసాదం తీసుకోవాల్సిందే, నాకు లడ్డులాగా బాబు పుడతాడు అన్నట్టయితే ఇంకా మా హస్బెండ్ తోటి ఊరికే అంతకుముందు కూడా చెప్తూ ఉండేదాన్ని, కానీ ఇంకా లాస్ట్ ఇయర్ ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి అన్నట్టయితే అనుకున్నాను అనమాట. అట్లా ప్రెగ్నెంట్ తోటి ఉండి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చిన. అది ఇంకా మిత్ అందరికీ మిత్తులాగా అనిపించవచ్చు, కాకపోతే నాకు నిజమైందనమాట. నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదే నా లైఫ్లో కూడా ఫైనల్గా జరిగిందనమాట. నాకు కూడా వినాయకుని లాగానే లడ్డులాగా ఆరు అయితే పుట్టాడు. చాలా చాలా హ్యాపీ అనమాట నేను ఇప్పుడు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మా చిన్నోడు చెవులు సేమ్ వినాయకుడు చెవులు లాగానే ఉంటాయి అన్నమాట. సో అట్లా హ్యాపీ అనాలో లేకపోతే అయ్యో వీడు పెద్దగైనాక ఫీల్ అవుతాడేమో వీని చెవులు ఇట్లున్నాయి అన్నట్టు అనుకోవాలో నాకు అర్థం కాదనమాట. ఏదైనా ఓకే, వాళ్ళు హెల్తీగా ఉంటేనే చాలు. ఎట్లా ఉంటే ఏంది, దేవుడిచ్చిన రూపమే కదా, ఆయన బ్లెస్సింగ్స్ వల్లనే కదా వాళ్ళు ఈ భూమిపైకి వచ్చినారు. సో అట్లా లైట్ అనమాట. హ్యాపీ అప్పుడు కూడా హ్యాపీకి ఒక్క చెవు ఉంటుంది అనమాట షార్ప్గా. అదేంటి అంటే చెప్పిన కదా ఆల్రెడీ మా హస్బెండ్ వాళ్ళ తాతకు అట్లా ఉండే కాబట్టి సేమ్ డిట్టో హ్యాపీకి అట్లనే దిగింది. ఆయనకు రైట్ సైడే, హ్యాపీకి కూడా రైట్ సైడే అనమాట, అట్లా సేమ్ దిగింది. కానీ మా చిన్నోడికి మాత్రం వినాయకుడు వచ్చినాయి అనమాట. సో అట్లా ఇంకా దర్శనం అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. చాలా చాలా బాగా జరిగింది. చాలా చిన్న చిన్న షాపింగ్స్, అంటే చాలా కాదు, హ్యాపీ కోసం కొన్ని దండలు అయితే తీసుకున్నాను అనమాట. హ్యాపీగా ప్రశాంతంగా ప్రతిసారి తీసుకునేటప్పుడు మా హస్బెండ్ కోపడుతూనే ఉంటారనమాట, ఎందుకంటే పిల్లలు సతాయిస్తూ ఉంటారు, ఎండ కొడుతూ ఉంటుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. అట్లాంటి టైంలో ఆయన కసరించుకున్నప్పుడు నేను ఏదో ఒకటి సరేలే ఉండని అన్నట్టు తెచ్చుకునేదాన్ని. కానీ ఈసారి బాగా చూసి మంచిగా అయితే తెచ్చుకున్నాను అనమాట. చిన్నవి తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. ఈసారి ఎక్కడికి వెళ్ళే ప్లాన్స్ ఏం లేకుండే అనమాట. లాస్ట్ టైము మేము వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత రామానుజ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి. అంతకుముందు సారి వినాయకుని దర్శించుకున్న తర్వాత ఐమాక్స్కి వెళ్ళినాము పిల్లల్ని ఆడిపించడానికి. అండ్ ఈసారి వచ్చేసి వినాయకుని దర్శనం అయిన తర్వాత డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళినాం అనమాట. చిన్నోడివి ఆ రోజు బ్లడ్ టెస్ట్లు ఇచ్చేసి వెళ్ళినాం కదా, అవి రిపోర్ట్స్ తీసుకుందాము అని చెప్పేసి అయితే వెళ్ళినాము. రిపోర్ట్స్ అయితే తీసుకున్నాము, కానీ అక్కడ డాక్టర్స్కి చూపిస్తే డాక్టర్ ఏమో ఫైల్ తీసుకొని రమ్మని చెప్పారు. మేమైతే ఫైల్ తీసుకొని వెళ్ళలేదు. మేము అసలు
అసలు అనుకోలేదన్నమాట వెళ్తాము అని చెప్పేసి. అండ్ ఇంకొకటి మేము ఒక స్కానింగ్ అయితే చెప్పినారు, ఆ స్కానింగ్ అయితే మేము చేయించలేదన్నమాట. ఆ వ్లాగ్ తీసి పెట్టాను, తొందరలోనే పోస్ట్ చేస్తాను. నాకు అసలు అవ్వట్లేదు అనమాట, చాలా చాలా పెండింగ్ వ్లాగ్స్ అయితే ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం వ్లాగ్ కూడా ఇంకా అట్లనే ఉందన్నమాట. ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను కానీ వాయిస్ ఓవర్ అసలు ఇస్తూనే లేను. సో అట్లా పాత వ్లాగ్స్ అన్నీ అట్లనే ఉండిపోయినాయి. హాస్పిటల్ వ్లాగ్ అయితే నేను తొందరగానే అప్డేట్ ఇస్తాను. ఇంకా రిపోర్ట్స్ తీసుకొని వచ్చేసినాం అనమాట. ఇంకా డాక్టర్స్కి ఏం చూపించినాం కానీ వాళ్ళు అట్లా చెప్పేసరికి ఇంకా సరే మళ్ళీ వస్తాము అని చెప్పేసి అయితే ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత యాజ్ యూజువల్ నార్మలే. ఇంకా హ్యాపీకి ఏమేమి తీసుకున్నాను అనేసి అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నా. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. చిన్న చిన్న బ్యాంగిల్స్, తన సైజ్ అసలు బ్యాంగిల్స్ దొరకవు. దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ నేను తీసేసుకుంటాను అనమాట. అవి కాస్ట్ ఎక్కువనైనా సరే తక్కువనైనా సరే, ఎందుకంటే ఆమె చిన్న పిల్లలకు పడతాయి చూడండి, పుట్టిన పిల్లలకి అంత సైజు పడతాయి అన్నమాట. ఆమె సన్నగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది ఆమె శరీరం, కాబట్టి గాజులు కూడా చిన్నవి పడతాయి. అండ్ ఇంకా ఈ చిన్న చిన్న దండలు అయితే తీసుకున్నాను అనమాట. మళ్ళీ మీకు క్లియర్గా కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత అఫోర్డబుల్ అంటే అంత అఫోర్డబుల్ అనమాట. పిల్లలకి ఇంతకన్నా ఎక్కువ కాస్ట్ పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు పోగొట్టేస్తారు కదా. ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకొని వాళ్ళు పోగొట్టేశారు అనుకోండి, ఇంకా బాధ అవుతుంటుంది. కాబట్టి ఇట్లా సింపుల్వి తీసుకున్నాం అనుకోండి, పోయినా మనకు అంత ఎక్కువ బాధ అనిపించదు. సో ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్ చెప్పారనమాట. 100కే ఇచ్చారు, అసలు తక్కువ చేయలేదు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి పర్ల్స్ది, నాకు ఎంత నచ్చింది అంటే అసలు అన్నిటికన్నా నాకు ఆ పర్ల్స్ది నెక్లెస్ అనాలా చైన్ అనాలా అదైతే బాగా ఎక్కువ నచ్చింది అనమాట. ఎంత బాగుందంటే పెట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంది. సో అది కూడా 100 అనమాట, అసలు తక్కువ చేయలేదు. 100కే ఇచ్చినారు. ఇక్కడ మల్టీ కలర్ చైన్ చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి 30 రూపీస్ అనమాట. ఇంకా దాని పక్కన ఇక్కడ యూనికార్న్, పాండా, పర్ల్ ఇవి వచ్చేసి ఈచ్ 50 చెప్పారు. కానీ నేను 100కి 3 ఇవ్వమని చెప్తే 100కి 3 అయితే ఇచ్చారనమాట. అవి తీసుకున్నా. అండ్ దాని పక్కన కనిపిస్తుంది చూడండి వైట్ది, ఇది చూడ్డానికి ఇట్లుంది కానీ వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంది. అది చూడ్డానికి ఊరికే ఒక లైన్ లాగా కనిపిస్తుంది కానీ పెట్టుకుంటే మాత్రం చాలా నచ్చింది నాకు. హ్యాపీకి బాగుంది, నేను పెట్టుకున్నా కూడా బాగుందనమాట. ఫ్రాక్స్ పైకి దానికి మంచిగా డ్రెస్ తోటి పేరప్ చేసుకుంటే అదిరిపోతుంది అనిపించింది. సో మీరు ఎవరన్నా వెళ్తే మాత్రం ఈ చిన్న చిన్న చైన్స్ని అయితే తెచ్చుకోండి. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది